కొండల మధ్యలో ఎంతో అందంగా కనిపించే మన రంపచోడవరం అయితే వెళ్ళిపోదాం. రంపచోడవరం రావాల్సిన కారణం ఏంటంటే మనం కొండదొర రాజుల్ని అనుసరిస్తూ అయితే రావాల్సి వచ్చింది. పూర్వకాలంలో కొండదొర రాజుల కోసం గ్రంథాల్లో అయితే క్లియర్ గా రాయబడి ఉంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా గానీ వీళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వీళ్ళు స్వాధీనం అయితే అయిపోయేవారండి. ఈ కొండదొర రాజులు అయితే ఇప్పటికీ ఉన్నారని మనకైతే ఒక ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయాము. మనం అయితే ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా మంచుతో ఉంది. ఈ అడవి చూస్తుంటే మాకైతే చాలా భయమే వేసింది. ఇంకేది అనుకోకుండా తెగించుకుని మేమైతే వెళ్ళిపోతే ముందు ఒక అలర్ట్ బోర్డు అయితే కనిపించింది. అది దాటుకుని ఫ్రంట్ కి అయితే వచ్చేసాం. మేమైతే చుట్టూ అయితే అడవే కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన ప్లేస్ ఇదంతా. ఇక్కడైతే రోడ్ అయితే రిపేర్ చేస్తున్నారు. అయినా కూడా ముందుకైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతుండగా రంపచోడవరం అయితే మనకు కనిపించేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా సింహాలు ఉంటే జాగ్రత్త అని చెప్పేసి ఒక బోట్ అయితే కనిపించింది. మనం ఆగుతాం, ఇంకా లగెత్తాం. ఇక్కడైతే మనం ఆగి ఇదేదో గ్లాస్ వాటర్ ఫాల్స్ అంట, మీరు కూడా చూసేయండి. హలో రంపచోడవరం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాము. ఇంకెందుకు లేటు, కొంచెం ఫ్రంట్ కి వెళ్తే గనక మనకి రంపచోడవరం అయితే కనిపించేస్తుంది క్లియర్ గా వాటర్ ఫాల్స్ తో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే. ఎప్పుడెప్పుడు చూస్తానా అని అయితే ఉంది. ఇక్కడ మీరు టెంపుల్ అయితే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఏ టెంపుల్ నాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనున్న హ్యాపీనెస్ అయితే నాకు ఎంతోసేపు అయితే లేదు, కొన్ని నిమిషాల్లోనే హ్యాపీనెస్ అంతా పోయింది. హ్యాపీనెస్ ఎందుకు పోయిందంటే ఈ బోర్డు చదవగానే మీకైతే క్లియర్ గా అర్థమైపోద్ది. చదివేయండి. వచ్చాము బట్ నో యూజ్. ఓకే కూల్. నెక్స్ట్ టైం ఇక్కడైతే ఒక అలర్ట్ బోర్డు పెట్టారు. ఎవరిని లోపలికైతే అలౌ చేయట్లేదు అంటే ఎవరో చనిపోయారని చెప్పేసి. హై గైస్ అందరికి, ఏదోలో మనం అయితే రిస్క్ అయితే లోపలికి వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఇంకా పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం కానీ బట్ పాసిబుల్ కావట్లే. ఇంకెళ్ళిపోవడమే ఇంకా. ఓకే, సో సాడ్. మార్నింగ్ ఏమంటారు 3:30 to 4 నుంచి రెడీ అయ్యి వస్తే ఇప్పుడు వచ్చాం. టైం అరౌండ్ 10. ఓకే, ఇలా వెళ్ళాలి బట్ అవ్వట్లే. సారీ, బాయ్. మనమైతే ఎవరి మాట ఎందుకంటే లోపలికైతే వచ్చేసాము. కానీ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఈ తమ్ముడాలు అయితే దారి చూపిస్తున్నారు మనకైతే తమ్ముడు అయితే మంచిగా హెల్ప్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకెళ్తున్నాం మనం అయితే. మీకు పూర్తిగా అయితే వీడియో వస్తుంది. ప్లీజ్ అందరూ చూడండి. ఓకే, హాయ్ చెప్పండి బ్రో, నువ్వు కనిపించట్లేదు. ఓకే కూల్. ఇలానే మనం ఇంకో 5 kilometers వెళ్తే తేగచంద్రం జాతర అయితే చూడొచ్చు అంటున్నారు. ఇలా అయితే మనం ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ అయిపోయాము. కానీ నాకైతే చాలా ఆయాసం వేస్తుంది. ఇక్కడైతే వాటర్ ఎక్కడైతే లేదు. మేము 2 bottles తీసుకున్నాం. 2 bottles వాటర్ కూడా అయిపోయింది. ఇంత అడ్వెంచర్ మనకు అవసరం అనిపించింది నాకైతే. కానీ వెళ్తుండగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఏం జరుగుతుంది ఏంటో ముందు చూద్దాం. వచ్చేయండి. తమ్ముడు ఆగండి రా, చూడండి రా. ఇప్పుడు చెప్పండి, ఎంత దూరం వెళ్ళాలి మనం? ఎన్ని? 2 kilometers 100%. ఓకే, ఎట్టకేలకి 2 kilometers అయితే దాటుకుని మనం అయితే వచ్చేసాము. హాయ్ అండి అందరికి, నేను మీ జీవన్. మనం అయితే ఏదో రిస్క్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళడమే లేట్. ఇంకా మీకు ఇంకా రిస్క్ ఇంకా ఎవరు ఏదంటే అన్నారని చెప్పేసి ఇంకా ఎంతమంది స్టార్ట్ అయిపోయాం. మనకైతే తమ్ముళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఓకే, వచ్చేయండి. ఇంకా రంపచోడవరం అంటే ఇలా వీళ్ళు అలా వచ్చేసిందని అనుకుంటారు. కానీ చాలా రిస్క్ ఇది. ఎందుకంటే మాకైతే ఎలవ్ లేదు. ఇక్కడ ఎవరిద్దరు అయితే చనిపోయారు. బట్ దానివల్ల మనల్ని అయితే ఎలవ్ చేయట్లేదు. అయినా కూడా ఇక్కడ తమ్ముళ్ళు ఉన్న హెల్ప్ తో మేమైతే లోపలికైతే వచ్చేసాము. చుట్టూ అడవి, ఏం జరుగుతుందో ఏంటో. హాయ్ అండి అందరికి, ఇప్పుడైతే ఒక ప్రత్యేక తెగ అయితే ఉంది. మీకైతే నేను చూపిస్తాను నా కళ్ళతో. ఓకే, చూసేయండి ఫుల్ గా వీడియో అయితే, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ నుండి అయితే కొద్ది దూరమే ఉందంటున్నారు వీళ్ళైతే. ఇంకెంత దూరం లేదంట. మనం అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చుట్టూ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మీరైతే ఒకసారి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ తేగచంద్రం జాతి చాలా డేంజర్. వీళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదని చెప్పేసి నేను ఇదివరకే చెప్పాను కదా. ఏదో ఒకలాగా వీళ్ళు ఉండే ప్లేస్ కి అనుకుని అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి 5 kilometers అరౌండ్ ఉంటదంట. ఇంకెందుకు లేటు అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయి గుడారాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంక కొద్ది దూరమే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. పూర్తిగా అయితే చూసేయండి. ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, పాములు చాలా డేంజర్ ఉంటాయంట ఇక్కడ అయితే. ఇంకోటి ఏంటంటే ఇంకా కొద్ది దూరం వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటదని అంటారు మన వాళ్ళు అయితే. ఇంకా ఎందుకు లేట్ అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్ గా అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు, మన వాళ్ళు హాయ్ అయితే చెప్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇలా అయితే. నేనే అలసిపోతున్నాను. నేనైతే కొండలు ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంత లాంగ్ అయితే నేను నడలేదు. ఓకే, ఇంకెందుకు లేట్ మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కనిపించే వాటర్ ఫాల్స్ జస్ట్ వాటర్ ఫాల్స్ అయితే కాదు, దీనికోసం ప్రత్యేకత అయితే ఒకటి ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే చెప్తాను. ఓకే, కనిపించే కాయ కోసం అయితే సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను.
వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇది అయితే ఒక సరస్సు. ఏం సరస్సు అనుకుంటున్నారా? ఇది మామూలు సరస్సు అయితే కాదు. వెళ్తుండగా నేనైతే చెప్తాను, చూసేయండి. ఇంకోటి ఏంటంటే దీనికోసం నేను ఒక వీడియో అయితే చేశాను లాస్ట్ టైం. మనం అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తుండగా అయితే ఇక్కడైతే మంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో అయితే ఎవరికి కనిపెట్టలేదు ఇప్పటి దాకా. మనం అయితే కనిపెడదామని చూసాం కానీ మన వాళ్ళు కూడా పాసిబుల్ అయితే కాలేదు. ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో ఇంకా క్లియర్ గా అయితే నేను చెప్తాను. ఓకేనా? మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే కొండల మధ్యలో ఎంతో అందంగా కనిపించే ఈ వాటర్ ఫాల్స్ చూడగానే నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఇంకొక 10 days లో మంచి టూరిస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. నాతో ఎవరో జర్నీ చేసి రావాలనుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి, మీ నెంబర్ అయితే సెండ్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, నా బైక్ మీద ఒక పర్సన్ అయితే వెళ్ళడానికి ఉంటది. ఈ గిరిజన ప్రాంతంలో అయితే ఒక టెంపుల్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఏం టెంపుల్ అనుకుంటున్నారా? ఇది మీరు చూడగానే అర్థమైపోయి ఉంటది, శివాలయం టెంపుల్. ఇది అయితే దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది, అది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఈ రీల్ అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా పురాతనమైనదంట. ఇక్కడ కట్టడాలు అయితే చాలా పురాతనమైనగా ఏర్పాటు చేసినవి. ఇవి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే నాకు చూపించారు, లోపలికి వెళ్ళి అయితే వీడియో అయితే తీసేసాము. ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. శివరాత్రి రోజు అయితే ఇక్కడ ఉన్న వాటర్ అంతా కనుక స్టాప్ అయిపోతుందంట. అది ఎలా అవుతుంది ఏంటో నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడైతే సింహాలు ఉంటే జాగ్రత్త అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. మీరు చూడొచ్చు, ఇక్కడికే సింహాలు వచ్చి అయితే వాటర్ తాగి వెళ్తాయంట. ఫైనల్ గా అయితే రంపచోడవరం యాత్ర అయితే ముగిసింది. ఇంకా రంపచోడవరం వరకు బాయ్ బాయ్ చెప్పాడమే. ఇంకా ఇదైతే ఎంట్రన్స్. నేను అసలు ఫస్ట్ లోనే చూపించాలి కానీ లాస్ట్ లో చూపించాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంకెందుకు మనం అయితే బాయ్ చెప్పేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే మా చుట్టూ పొలాలే, ఆకాశం పొలాలు కలిసినట్టే ఉంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. వాటర్ ఫాల్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయి. మనం వెళ్ళినప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ నుంచి నడుచుకుంటూ మెట్ల నుంచి ఒక అబ్బాయి జారి పడిపోయాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా చూసుకుంటూ అయితే వెళ్ళండి. ఈ చెట్లు అయితే ఒక ఆయిల్ అయితే తయారవుద్ది. ఆయిల్ తయారైతే కామెంట్ అయితే చేయండి. మీకైతే ఒక క్లూ అయితే ఇస్తాను. ఈ చెట్ల నుంచి అయితే